వాట్ ఈస్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓయ్, నేను పెద్ద ఆఫీసర్ అవబోతున్నాను, నేను ఆఫీసర్ అవుతా, టేబుల్ మీద ఎట్లా కూర్చొని తినాలో అట్లా తింటాను రా. ఒక ఉదాహరణ చెప్పరా, దట్ ఈస్ ఫేకింగ్ టిల్ యూ మేక్ ఇట్. ఎందుకంటే ఆఫీసర్ అయిన తర్వాత సరే చెప్పా అవుతుందా? కాదుగా. సరే, నేను లండన్కి పోయి పెద్ద ఆఫీసర్ అవ్వాలి, తింటావా? ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. బికాస్ వెన్ యూ గెట్ దేర్, యువర్ రెడీ, యువర్ విజన్ ఇస్ దేర్, యువర్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్. ఒక ఉదాహరణ చెప్తున్నా. కానీ కొంతమంది చెప్తారు సార్, రియాలిటీ నాకు వద్దు, అది వేస్ట్, అది ఖరీదు ఎక్కువ, ఈ డూప్ చాలు నాకు, ఈ డూప్ పెట్టుకుని వెళ్ళిపోతా. అలాంటి వారు ఎప్పుడైనా రియాలిటీకి వస్తారా? ఇంపాసిబుల్. బికాస్ నో రియాలిటీ ఇస్ డూప్. నో, యూ కెనాట్ ఈవెన్ మ్యాచ్ ఇట్. యూ కెనాట్ ఈవెన్ మ్యాచ్ ఇట్. కొంతమంది చూసినప్పుడు ఎంత వస్తుందో. నాకు తెలిసి ఒక సహోదరుడు ఒక చిన్న కారు, డబ్బా కారు ఉంటుంది, అందులో పెట్టుకుని డ్రైవింగ్ చేసుకుంటా ఆయన వచ్చి, ఏం BMW నేను నడుతాను చూడు, BMW నవ్వు వస్తుంది. ఎప్పుడైనా ఎక్కావు BMW? ఎప్పుడైనా తొక్కేదని హార్స్ పవర్, ఎప్పుడైనా చూసాదని స్పీడ్ తెలియదు కదా. సో నీకు తెలుసు నీకు. బట్ దెన్ డూ యూ థింక్ ఎవర్ యూ గోనా అటెంప్ట్ ఫర్ ఇట్? నో. ఈరోజు మనం అనుకుంటాం ఏదో విలువైనవి వచ్చేస్తే లైఫ్ ఏదో. నో 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 నో. వితౌట్ హోప్ నథింగ్ యూ కెన్ హ్యావ్, అండ్ వితౌట్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ నథింగ్ యూ కెన్ మెయింటైన్. ఐ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? వితౌట్ ప్రిపరేషన్ యూ కెన్ నెవర్ మెయింటైన్. అందుకని ఎప్పుడంట నీకు BMW ఇప్పుడు ఇంటికి పంపించచ్చు, ఎక్కడ పార్క్ చేసుకుంటావు? రోడ్డు మీద పెట్టాం, 5 నిమిషాలు దాని పాటలు లోగోతో పాటు తీసుకెళ్ళామేస్తాడు, 25,000 లోగో తీసాడు. సింపుల్. సర్వీస్ చేయగలుగుతావా? ఒక్క సర్వీస్. సో యూ నాట్ రెడీ ఫర్ ఇట్, యూ క్యాన్ హ్యాండిల్ ఇట్. సో ప్రిపరేషన్ ఇస్ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి నా సబ్జెక్టు? ఈరోజు యూ నీడ్ టు హ్యావ్ హోప్. జీవితంలో దేవుడు నన్ను ఇక్కడ నడిపిస్తాడు అని ఒక నిరీక్షణ లేని వ్యక్తి ఒక్క అడుగు కూడా దేవుడి చేతుల్లో తీయడు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నన్ను ఈ రీతిగా నిలబడతాడు అన్న వ్యక్తి ఆ రీతిగా సిద్ధపడతాడు. అసలు దావీదు నేర్చుకోవాలంటే హీ వాజ్ అ ఫైటర్ బిఫోర్ హీ వాజ్ అనాయింటెడ్. హీ వాజ్ అ ఫైటర్ బిఫోర్ హీ వాజ్ అనాయింటెడ్, నాట్ ఆఫ్టర్ హీ వాజ్ అనాయింటెడ్. దావీదు ఒడిసెలు చూసినప్పుడు ఆ వీడియో చూపిస్తాను, నన్ను మర్చిపోయాను, కానీ మళ్ళీ చూపిస్తాను. ఎప్పుడంతా తెలియదు, ఈరోజు సాయంత్రం చూపిస్తాను. అది తిప్పి కొడతానికి ఉంటుంది చూడండి, యాక్యురసీ. నేను కనీసం 30-40 సార్లు చూసుంటా. అది ఎట్లా కొట్టాడు అర్థం కావట్లే. డేవిడ్ స్ట్రింగ్ దొరికింది, దాన్ని మాస్టర్ చేసి అది ఎట్లా వాడతారో చూశారు. అది వెళ్ళాలంటే ఈ ఫోర్స్, అది లిటరల్గా ఒక రాయి తీసి కొడితే కొండలో చిప్ అవుతుందంట, అంత పవర్ ఉంటుంది షాట్. మనకు చాలాసార్లు అర్థం కాదు. గొలియాత్ ఒక్క రాయితో కింద పడ్డాడంటే దేవుడు చేస్తాలే, దేవుడు చేస్తాలే. హే, దావీదు నేర్చుకున్నాడు, తరబీదు కలిగి ఉన్నాడు, వెళ్ళి 5 నొన్నటి రాళ్ళు ఏరుకున్నాడు. దేవుడు చేసేస్తాడు, వెళ్ళి గొలియాత్ కొంచెం ఇదిగో పడిపోయాడు. ఈరోజు చాలా మంది ఇలానో, నో ప్రిపరేషన్. దేవుడు చూసుకుంటాడు. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ప్రూవ్ ఇట్ ఇన్ యాక్షన్. ప్రూవ్ వాట్ యూ హోప్ ఫర్. ఈరోజు మన జీవితాలు చూసినప్పుడు వి ఆల్ నీడ్ టు హ్యావ్ హోప్, నిరీక్షణ. మన నిరీక్షణ దొంగిలిద్దామనే అపవాది తంత్రం అంతా అండి. ఎందుకంటే అనేక సార్లు నీ సంగతి ఏంటో తెలియదు, కానీ నేను చెప్తాను నా అనుభూతిలో. దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు, దేవుడు చేస్తాడు అవును ఒక దృష్టితో పోరాడుతూ ఉంటాం. కానీ సడన్గా ఏంటి ప్రభా, నువ్వు వాగ్దానం చేసి చేస్తానన్నావు అని ఇంతవరకు పోరాడాను, సడన్గా ఏంటవుతుంది? దట్ ఈస్ అ డేంజర్ జోన్. అర్థమవుతుందా? దేవుడు వాగ్దానం చేశాడు, కానీ సిచ్యువేషన్స్ ఇలా తారుమారు అవుతుంది. ఏంటి ప్రభువా? బట్ దెన్ డు నాట్ డౌట్ గాడ్. నా దేవుడు ఏం చేసినా మేలే చేస్తాడు. ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి, ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు ఎంతమందికి ఆ ధైర్యం ఉందండి? నేను ఒకటే అంటాను, దేవుని నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్పండి. బైబిల్లో చూసినప్పుడు Proverbs 4:23 చూస్తే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? భద్రముగా కాపాడుకో. నీ హృదయం నుండి ఏమొస్తున్నాయి? జీవధారలు వస్తున్నాయి. కాబట్టి నీ హృదయాన్ని ఎలాగా? భద్రంగా. ఎందుకంటే హృదయం, వాట్ ఎ మ్యాన్ థింకeth హి స్పీక్స్. గుండె హృదయం దేంతో నింపబడిందో మనుషుల మాటలు అయ్యే ఉంటాయంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, చేతకాని పరిస్థితుల్లో, వేదన పరిస్థితుల్లో, పోరాట పరిస్థితుల్లో మీ నోట్ల నుంచి వచ్చే మాటలు ఏంటి? నిరీక్షణతో కూడిన మాటలా? అవిశ్వాసపు మాటలా? దేవుని ఎడల ధైర్యం తెచ్చిన మాటలా? దేవుని దూషించే మాటలా? దేవుని దూషిస్తాం సులభం, హోప్ గివప్ చేస్తాం సులభం, ఏదైనా పట్టుకుంటాం కష్టం, పట్టుకుని ఏడాది కష్టం, జీవితం చేస్తాం సులభం. ఇంకో ఈ పైకి ఎక్కి అక్కడ నుంచి తాడు పట్టుకుని ఏలాడినోడు పడితే ఏమవుతుంది? ఇక్కడ నుండి పెద్ద ఏమవుతుందిలే. కానీ అదే ఒక 100 అడుగులు చేస్తే, అదే ఒక 1000 అడుగులు చేస్తే అడ్రస్ దొరకడం. బట్ దెన్ పట్టుకున్న వాడికి ఏం ఆశ ఉంటుంది చెప్పండి? నన్ను కాపాడటానికి ఎవరైనా వస్తారా? ఈరోజు మీరు మీ జీవితంలో ఒక తాడు పట్టుకున్నారు. ఏంటి ఆ తాడులో మీ నిరీక్షణ? దేవుడు నన్ను కాపాడతాడా? దేవుడు నన్ను కాపాడతాడు, నా యేసయ్య నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను పట్టుకుంటాడు. ఆ నిరీక్షణ ఉందా? లేక ఇంకా నా పని అయిపోయింది. స్టార్టింగ్లో చెప్పాను నిరీక్షణ గురించి ఉదాహరణలో. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెట్ గో, బట్ రిమెంబర్ వన్స్ యూ లెట్ గో ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ బ్యాక్. సో నెవర్ లూజ్ యువర్ హోప్.
నెవర్ లూజ్ యువర్ హోప్. అపవాది చేయగలిగినంత నీ మైండ్లో కోటలు కట్టి నీకు ఇమాజినేషన్ కలిగి చేసి నీలో ఉన్న నిరీక్షణ తీసేద్దాం చూస్తాడు. దేవుడి మీద ఉన్న నిరీక్షణ అది కానీ పోయిందా ఇంకా తేల్చడం కష్టం. అది కూడా చూడండి, ఎంతోమంది ఒకప్పుడు క్రైస్తవులు ఉంటారు. ఎక్స్ క్రిస్టియన్ అంటే ఈ మధ్య ఫ్యాన్సీ నేమ్ ఎక్స్ క్రిస్టియన్ అంట. వాట్ ఈస్ దట్ ఎక్స్ క్రిస్టియన్? ఒకసారి ఒక మనిషి చచ్చిన తర్వాత మళ్ళీ లేచి వచ్చానని చెప్పగలరా? నిజమైన క్రైస్తవుడు అంటే ఏంటి? నమ్మి బాప్తిస్మడు, క్రీస్తుతో పాటు మరణించావు, చచ్చినోడు మళ్ళీ ఎక్కడ నుండి వచ్చాడు? సో నువ్వు అలా వచ్చావంటే నువ్వు నిజంగా చావలేదన్నమాట. సో దర్ ఆర్ పీపుల్ హూ సేస్ క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టియన్స్ అండ్ దే అబ్యూస్ ద ఫెయిత్. కారణం ఏంటంటే వారు కూడా ఒకప్పుడు ఏదో సొంత ఆశలతో వచ్చారు. దేవుడు నాకు ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. కానీ పాయింట్ ఏంటంటే నిరీక్షణ లేదు. చేస్తాడేమో చూద్దాము. వారికి అనుకుంటే జరగనప్పుడు వారు ఏం చేస్తున్నారు? లెట్ గో, ఇంకా అవదలే, ఇంత అవదలే. తర్వాత ఏం చేస్తున్నారు? ఇదంతా ఒట్టి బొట్టకాలు. కానీ ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు నా జీవితంలో మేలు ఎన్నో చేశాడని చెప్పగలిగిన వారు ఉంటే చేతులు తల్లి చెప్తారా? నేను నమ్మున్న దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు జరిగించే దేవుడు అని చెప్పగలుగుతారా? చూసి ఆయన మనల్ని రక్షించాడు అన్నప్పుడు ద వర్డ్ ఆల్సో సేస్ డెలివరెన్స్, ద వర్డ్ ఆల్సో సేస్ రిడెంప్షన్. రిడెంప్షన్ అన్న మాట చూస్తే క్రయధనాన్ని చెల్లించి టేకింగ్ ఇట్, దట్ ఈస్ పేయింగ్ ద ప్రైస్, టేకింగ్ ఇట్. ఆయన మనల్ని విమోచించాడు. ఈరోజు నీ మైండ్ క్రీస్తు ద్వారా కడగబడింది, విమోచించబడింది అయితే అపవాదికి నీ పైన అధికారం లేదు. కానీ విడిపించబడిన నీవు విడిపించబడినట్లుగా బ్రతకకపోతే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరంగా మారుతుందంట. జాగ్రత్త. ఎందుకంటే రక్షించబడిన వారు అపవాది వారిలో నివసిస్తాను చూడ ఉందా? వాస్తవానికి లేదు. కానీ అపవాది ద్వారా అణచివేయబడిన వారు ఉంటారా? ఉంటారు. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? కెన్ ద డెవిల్ లివ్ ఇన్ యూ? నాట్ రియల్లీ. కెన్ ద డెవిల్ అప్రెస్ యూ? ఆఫ్ కోర్స్. ఎట్లా అప్రెస్ చేస్తాడు? నీ మైండ్ మీద వలేసి, నీ మైండ్లో తలంపులేసి, నీ మైండ్లో ఒక మాటలు వేసి, నిన్ను కలవరపరిచి, నిన్ను బెదిరించి, నిన్ను చేతకానంలో చేసి భయంతో నిన్ను నొక్కేస్తాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ప్రభు నామంలో మీ మనసులో కానీ క్రీస్తు యేసుకి కలిగిన మనసు ఎలా దొరుకుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ సహాయము, ప్రేరేపణకు లోబడి దేవుని ద్వారా నడిపించబడితే మీరు గొప్ప కార్యాలు చేస్తారండి. బైబిల్ చూసినప్పుడు తమ దేవుని ఎరిగిన వారు సోర కార్యములు చేయుదురు. చూపించాలన్నమాట. దానియేలు గ్రంథము 11:32 ఒకసారి చదువుదామండి. ద పీపుల్ దట్ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్. వారు బలము కలిగిన వారి they shall do great exploits. తమ దేవునిని ఎరిగిన వారు బలమును కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఒక ట్రాన్స్లేషన్ గొప్ప కార్యం, ఇంకో ట్రాన్స్లేషన్ సోర కార్యము. they shall do great, గొప్ప కార్యాలు చేస్తారంట. చూసి ఆ వాక్యం ఒకసారి పెట్టండి. తమ దేవునిని ఎరిగిన వారు,